ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం వంశీ గారు. నమస్కారం మేడం. మనము రకరకాల టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు రీసెంట్గానే ఒక వీడియో చేయడం జరిగింది స్పీడ్ రీడింగ్ మీద అండ్ కాన్సన్ట్రేషన్ మీడియా వాటన్నిటికీ కూడా మీరు ఒక టెక్నిక్ అయితే చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఇంకా రీడింగ్ పరంగా ఎఫెక్టివ్గా ఉండాలి, తొందరగా రీడ్ చేయాలి, ఆ రీడ్ చేసింది తొందరగా అర్థం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈరోజు ఏ టెక్నిక్ చెప్తున్నారు? ఈరోజు మనము స్పీడ్గా చదవాలన్నా ఎఫెక్టివ్గా చదవాలన్నా ఒక అద్భుతమైన టెక్నిక్ని మనం చెప్పబోతున్నాం మేడం. దాన్ని SQ3R టెక్నిక్ అంటారు. ఓకే. ఈ SQ3R అనేది వరల్డ్ వైజ్గా కూడా ఫేమస్ అయినటువంటి ఒక అద్భుతమైన టెక్నిక్ మేడం. దీని ద్వారా చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఒక చదవడం అనేది ఎలా చదవాలి, చదివిన దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, తర్వాత దాన్ని ఎలా మనం అవసరమైన సందర్భంలో వాడుకోవాలనే దాని పట్ల చాలా క్లారిటీ వచ్చింది. అయితే దానికి సంబంధించి ఈ SQ3R అనేది ఒక అక్రోనిమ్ మేడం. దీన్ని మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎస్ అంటే సర్వే మేడం. ఈ సర్వే అనేది ఎలాంటిదంటే, ఒక డాక్టర్ ఒక పేషెంట్కి సర్జరీ చేయాలని ఒక ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్తే ముందుగా వచ్చిన అన్ని రిపోర్ట్స్ని ఎలాగైతే చెక్ చేసుకున్న తర్వాతనే ఒక ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుందో, సేమ్ అలాగే ప్రతి స్టూడెంట్ కూడా సర్వే అనేది చేయాలన్నమాట. సర్వే అనేది ఎలా చేయాలంటే, ఆ పుస్తకాన్ని కొనుక్కున్నప్పుడు ఫస్ట్ సర్వే అంటే ఆ బుక్ని రాసిన వాళ్ళు ఎవరు, ఒక రైటరా, ట్రైనరా, ఆథరా, ఒక క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ బుక్ నేమ్ ఏంటి, బుక్ కవర్ పేజ్ ఏంటి, దాని తర్వాత బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ కవి గురించి లేకుంటే ఆ పర్సన్ ఎవరైతే రాశారో వాళ్ళ పూర్తి డీటెయిల్స్ ఆ బుక్లో ఉంటుందన్నమాట. అంటే ఓవరాల్గా సర్వే అంటే బుక్ ఎవరు రాశారు, ఆ రచయిత యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఆ పుస్తకం ఎన్ని పేజీలు ఉంది, ఈ పుస్తకం రాసిన రచయిత కానీ కవి కానీ ట్రైనర్ కానీ ఏ కాలానికి సంబంధించిన వాడు, దాని తర్వాత అసలు ఈ పుస్తకంలో ఏముందో ఇండెక్స్ చూడడం. ఇండెక్స్లో ఏముంటుంది, ఆ పుస్తకంలో ఏముంటుందో షార్ట్గా రివ్యూస్కి ఇందులో ఉంటుందన్నమాట. సో దీన్ని చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఐడియా వస్తుంది, అసలు పుస్తకం ఏంటి, దాంట్లో ఏముంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా అవసరమైతే ఇండెక్స్ చూసిన తర్వాత ముందు మాట ఉంటుంది. ముందు మాట ఉంటే ఒకవేళ అది ఎవరు రాశారు, ఏం రాశారు, అది చదవడానికి పెద్దగా టైం కూడా ఏం తీసుకోదు. సో ఈ స్టెప్లో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. కవర్ పేజ్ కావచ్చు, బ్యాక్ పేజ్ కావచ్చు, కవర్గా రచయిత గురించి కావచ్చు, తర్వాత ఇండెక్స్ కావచ్చు, ముందు మాట కావచ్చు, ఇవన్నీ చెక్ చేసుకోవడాన్ని సర్వే అంటారు. ఈ సర్వే చేసుకోవడం వల్ల మనకు ఒక క్లారిటీ వస్తుంది బుక్ గురించి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్యూ అంటే మేడం క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనే దానికి 5 wives 1 husband టెక్నిక్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ 5 భార్యలు ఒక భర్త అని కాదు దాని అర్థము. 5 wives అంటే 5 Wతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్, ఒకటి Hతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్. ఓకే. అంటే క్వశ్చన్ వర్డ్స్. 5 wives అంటే వాట్, వేర్, వెన్, హూ, హూమ్, ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ ఒక హస్బెండ్ అంటే హౌ. ఈ క్వశ్చన్స్ మనము అంటే ఒక క్లారిటీ కోసం ఈ క్వశ్చన్స్ మనం అడుక్కోవాలన్నమాట. అంటే ఈ క్వశ్చన్ వేసుకోవడం వల్ల మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మెమరీ బుక్ ఉంది. ఇప్పుడు ఈ మెమరీ బుక్ నాకు ఎప్పుడు యూజ్ అవుతుంది, ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ నా అంతటా నేను వేసుకుంటే నాకు క్లారిటీ వస్తుంది. అప్పుడు నేను ఈ పుస్తకం చదవాలా లేదా అనేది కంప్లీట్గా నాకు ఒక క్లారిటీ ఉంటుంది మెంటల్గా. ఈ 2 స్టెప్స్ కూడా ఎప్పుడు చేయాలంటే ఒక పుస్తకాన్ని మనం కొనకంటే ముందే చేయాలి. సర్వే అండ్ క్వశ్చన్. దీని ద్వారా మనకు క్లారిటీ వస్తుంది ఆ పుస్తకాన్ని చదవాలా వద్దా అనేది. సో ఆల్మోస్ట్ ఒకవేళ ఒక నవల కానీ లేకపోతే ఒక కథల పుస్తకం కానీ ఒక పర్సనాలిటీ పుస్తకం కానీ కొంటే ఫస్ట్ ఈ 2 చెక్ చేసుకున్న తర్వాత ఒక పుస్తకాన్ని తీసుకోవాలి. మరి ఒకవేళ టెక్స్ట్ బుక్స్ అయితే ఇక్కడ కొంచెం క్లారిటీగా వినాలి. సర్వే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ తీసుకుంటాం. ఒక లెసన్ తీసుకున్న తర్వాత సర్వే ఎలా చేయాలంటే దాంట్లో హెడ్డింగ్స్ ఏమున్నాయి, సైడ్ హెడ్డింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఏమైనా పిక్చర్స్ ఉన్నాయా, ఏమైనా టేబుల్స్ ఉన్నాయా, ఏమైనా బాక్సెస్ ఉన్నాయా, ఇలాంటి వాటిని మనం చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ సర్వే. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్కి చెప్తున్నాను. నెక్స్ట్ క్యూ అంటే క్వశ్చన్స్ కదా. ఒక లెసన్ మనం తీసుకుంటే లెసన్ బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కూడా ముందే చదవాలి. ఫస్ట్ స్టెప్ సర్వే, బుక్లో ఏమేమి ఉంది, ఆ లెసన్స్లో ఏమేమి చూడడం సర్వే. నెక్స్ట్ అక్కడ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చదవడం వల్ల మనకు క్లారిటీ వస్తుంది చదివేటప్పుడు. సో పుస్తకానికైతే టెక్స్ట్ బుక్స్కి అయితే సర్వే క్వశ్చనింగ్ ఇలా చేయాలి. లేదు మామూలుగా మార్కెట్లో దొరికే ఒక పుస్తకానికైతే మనము సర్వే క్వశ్చన్ పుస్తకం కొనే కంటే ముందే ఈ రెండింటిని చేయాలి. టెక్స్ట్ బుక్ అయితే ఎలాగో మీ దగ్గర ఉంటుంది కాబట్టి లెసన్ వైజ్గా చేసుకోవాలి. రిమైనింగ్ స్టెప్స్ అన్నీ కూడా అన్నింటికి సేమ్. అంటే మామూలుగా ప్రైవేట్ బుక్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అంటే ఆర్ అంటే రీడ్ మేడం. ఆల్రెడీ SQ అయిపోయింది. 3R అంటే 3 R'లే ఉంటాయి. దాంట్లో ఫస్ట్ R వచ్చేసి రీడ్. ఇది చాలా క్లారిటీగా వినాలి మేడం. ఈ రీడింగ్ అనేది 2 types ఉంటుంది. ఒకటేమో యాక్టివ్ రీడింగ్, ఇంకొకటి ప్యాసివ్ రీడింగ్. యాక్టివ్ రీడింగ్ అంటే
మన సెల్ఫ్గా మనం ఇంప్రూవ్ అవ్వడం కోసం, మనకు రిజల్ట్ రావడం కోసం చేసేది యాక్టివ్ రీడింగ్. ప్యాసివ్ రీడింగ్ అంటే టైంపాస్ కోసం చేసే రీడింగ్. అంటే ఇది ఒక టీచర్ చూస్తున్నారనే భయంతోటో, లేకుంటే ఇంట్లో చదవకపోతే అమ్మ నాన్న తిడతారనే భయంతోటో చేస్తుంటారు. ఇది ప్యాసివ్ రీడింగ్. నేనేమంటానంటే మీరు చదివేది కొంత సమయమైనా సరే యాక్టివ్ రీడింగ్ చేయండి. ఈ ప్యాసివ్ రీడింగ్ చేసి టైంపాస్ చేయకండి. ప్రతి ఒక్క విద్యార్థికి చెప్తున్నాను. ఇంకొకరు చదివేటప్పుడు చాలామంది టార్గెట్స్ పెట్టుకుంటారు. అది ఎలా పెట్టుకుంటారంటే నేను 5 గంటలు చదవాలి, నేను 10 గంటలు చదవాలి, నేను 18 గంటలు చదవాలి, ఇట్లా టార్గెట్ పెట్టుకుంటారు. చదివేటప్పుడు టార్గెట్ టైంకి పెట్టుకోకూడదు. ఇన్ని గంటలు చదువుతాను టార్గెట్ పెట్టుకోకూడదు. ఒక సబ్జెక్టుకి పెట్టుకోవాలి. అంటే నేను ఈ చాప్టర్ చదివిన తర్వాత ఇది ఖచ్చితంగా ఈ టైంలో ఇది చదువుతాను, నేను ఈ చాప్టర్ని క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి లేస్తాను, నేను ఈ ఆన్సర్స్ నేర్చుకుంటాను, ఈ ఎక్సర్సైజ్ నేర్చుకుంటాను. ఇలా మీరు టార్గెట్ అనేది మీ సబ్జెక్టుకు పెట్టుకోండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఈ రీడింగ్లో నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ యాక్టివ్ రీడింగ్కి ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత మీరు టార్గెట్ టెక్నిక్ అప్లై చేయండి. దీని తర్వాత నెక్స్ట్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఈ రీడింగ్లోనే, ఎంత సమయం చదవాలి. కాకపోతే ఒక రీసెర్చ్ ప్రకారం ఏం తెలియదంటే ఒక స్టూడెంట్ ఎంత సమయం ఫుల్ కాన్సన్ట్రేషన్గా ఉంటాడు అంటే ఎఫెక్టివ్గా రీడింగ్ చేయగలుగుతాడంటే 20 మినిట్స్ కంటే ఎక్కువ చేయలేడు. మరి 20 మినిట్సే చేయగలుగుతామంటే అవును, 20 మినిట్సే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ తర్వాత చేసేది మళ్ళీ ప్యాసివ్ రీడింగ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. కాబట్టి ఆ 20 మినిట్స్ యాక్టివ్ రీడింగ్కి మీరు ఇచ్చే టైం. మరి 20 మినిట్స్ తర్వాత ఏం చేయాలి? 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. ఈ 5 మినిట్స్ బ్రేక్ టైంలో మామూలుగా టీవీ చూడడం, మొబైల్ పట్టడం అస్సలు చేయకూడదు. అవసరమైతే మామూలుగా వాకింగ్ చేయాలి, లేదంటే స్కై వాకింగ్ కానీ, లేదు అనుకుంటే మీ చుట్టూ ఉన్నటువంటి మీ పేరెంట్స్ దగ్గర కొంత సమయం మాత్రమే గడపాలి. 5 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. మరి 5 మినిట్స్ గడిపిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఏం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వచ్చి కూర్చున్న తర్వాత ఇంతకు ముందు 20 మినిట్స్ ఏదైతే చదివారో దాన్ని ఒకసారి రివైజ్ చేసుకొని మిగతా కొత్త టాపిక్ని స్టార్ట్ చేయాలి. ఓకే. ఈ 3 స్టెప్స్ని మీరు గుర్తుంచుకోవాలి రీడింగ్లో. సో SQ 3Rలో ఫస్ట్ R అయిపోయింది మేడం. సో నెక్స్ట్ R వచ్చేసి ఏంటంటే రిసైట్. మీరు రీడింగ్లోనే ఇంకొక చిన్న స్టెప్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు చదివే టైంలో అక్కడ మీరు ఏదైతే అర్థం కాని పాయింట్ ఉంటుందో దాన్ని ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు డౌట్స్ ఉన్నప్పుడు ఆ స్టడీ అనేది ముందుకు పోదు, అక్కడే ఆగిపోతుంది. నెక్స్ట్ రిసైట్ అంటే మళ్ళీ చదవడంలో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ చదివే క్రమంలో ఫస్ట్ ఆల్రెడీ రీడ్ అంటే మీకు క్లారిటీ వచ్చింది, అంటే ఏముంది సబ్జెక్ట్లో ఏముంది అనేది. నెక్స్ట్ రిసైట్ అంటే అందులో ఏది ఇంపార్టెంటో మీకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చదివారు కాబట్టి. ఆ ఇంపార్టెంట్ వాటికి అండర్లైన్ చేయడం కానీ, లేకుంటే హైలైటర్ తోటి వాటిని హైలైట్ చేయడం లాంటివి చేయాలి. ఇలా హైలైట్ చేసిన తర్వాత మీరు ఆ రిసైట్లోనే ఇంకొక స్టెప్ ఫాలో అవ్వాలి. దట్ ఈస్ మీరు సెల్ఫ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మనకు ఏదైతే అర్థమైందో ఆ భాషలోకి మనకు అర్థమైన వేలో మనం ఏదైనా టెక్నిక్ అప్లై చేసామా, లేకుంటే అదే టెక్నిక్ని ఎంత సింప్లిఫై చేసి రాసుకున్నామా, ఆ హెడింగ్ని సబ్ హెడింగ్ని ఎలా రాసుకున్నాం, మనము దానికి సబ్జెక్టుకు సంబంధించి ఫ్లో చార్ట్స్ని ప్రిపేర్ చేసుకున్నామా, లేకుంటే ఫ్యామిలీ ట్రీస్ని ప్రిపేర్ చేసుకున్నామా అనేది ఈ స్టెప్లో ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్గా కూర్చొని చేయాలి. ఓకే. ఇక్కడనే మెమరీ టెక్నిక్స్ కూడా అప్లై చేయాలి. మనం 10 days క్లాస్లో కూడా ఇప్పుడు July 22nd స్టార్ట్ అవ్వబోతుంది కదా, ఈ క్లాస్లో కూడా మనం ఇదే నేర్పిస్తాం. ఫస్ట్ ఆటోమేటిక్గా నేర్చుకున్న దాన్ని ఎలా సింప్లిఫై చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని విధానాలు ఉంటాయి అనేది కూడా మనం ఆ 10 days క్లాస్లో నేర్పిస్తాం మేడం. సో లాస్ట్గా R అంటే రివ్యూ. ఈ రివ్యూనే రివిజన్ అనొచ్చు. అంటే మనం ఎంత బాగా గుర్తుపెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే మనం ఎంత బాగా రివిజన్ చేసామనేది కారణం. చాలామంది చదువుతుంటారు, వాళ్ళకు వచ్చిందనే ఫీల్ ఉంటుంది, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ రివిజన్ కరెక్ట్ లేదని అర్థం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రివ్యూ దగ్గర ఏదైతే ఉందో అక్కడ మీరు చదివారు, అండర్లైన్ చేసుకొని సెల్ఫ్ నోట్స్ రాసుకున్నారు కదా, దాన్ని వీలైనంత ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. దిస్ ఈజ్ ద రైట్ స్ట్రాటజీ. ఎవరైనా ఎఫెక్టివ్గా చదవాలన్నా, స్పీడ్గా ఒక కంటెంట్ని కంప్లీట్ చేయాలన్నా SQ3R మెథడ్ని ఫాలో అయితే చాలు. అండ్ అలాగే ఈ మెథడ్ ద్వారా కూడా మనం ఎక్కువగా చదివింది గుర్తునే అవకాశం కూడా ఉంటుందంటారా? అవును మేడం. అంటే ఈ స్ట్రాటజీని ఫాలో అయితే చాలా బాగా గుర్తుంటుంది. అంటే ఒక కంప్లీట్ వేలో ఈజీగా ఎఫెక్టివ్గా చదవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే చాలామంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అయ్యేది ఎక్కడంటే ఈ రిసైట్లో. ఓకే. రీడ్ చేస్తారు కానీ ఈ రిసైట్లో వాళ్ళకి ఎలా గుర్తుపెట్టుకోవాలో రాదు, ఎలా నోట్ మేకింగ్ చేయాలో రాదు, ఎలా వాటికి ఫ్లో చార్ట్స్ క్రియేట్ చేసుకోవాలో రాదు, ఎలా మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలో రాదు. ఇంకొకటి బై ద వే ఇవి అన్నీ కూడా కొన్ని స్కూల్లో చెప్పొచ్చు, కొన్ని స్కూల్లో చెప్పకపోవచ్చు. ఒకవేళ చెప్పిన వాళ్ళు కొంతవరకు ఓకే,
చెప్పలేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు స్ట్రగుల్ అవుతుంటారు ఇక్కడ. ఇలా ఎవరికైనా కూడా మీరు చెప్పిన విధంగా ఏదైతే ఉందో, అంటే కొందరు ఆ ప్రాబ్లంలోనే అక్కడే స్టక్ అవ్వడము, ఆ టెక్నిక్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఆ టెక్నిక్ నాకు ఈజీ ప్రాసెస్ అవుతుంది అన్న క్వశ్చన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీ క్లాస్లో జాయిన్ అయ్యి మీరు చెప్పే ఆ టెక్నిక్స్ వినాలి అనుకుంటే క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? జూలై 22 నుంచి మనం ఆన్లైన్లో క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం మేడం. అది జూమ్లో లైవ్ ఉంటుంది. 10 days పాటు క్లాస్ ఉంటుంది. ఆ 10 daysలో మనం ఏం నేర్పిస్తామంటే మెమొరీ ప్లస్ స్పీడ్ రీడింగ్కి సంబంధించి ఓవరాల్గా ఒక 25 to 30 కాన్సెప్ట్స్, అంటే ప్రతి దానికి గుర్తుపెట్టుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. లాంగ్ ఆన్సర్ కావచ్చు, షార్ట్ ఆన్సర్స్ కావచ్చు, లేకపోతే న్యూమరికల్ డేటా కావచ్చు, పీరియాడిక్ టేబుల్ కావచ్చు, ఇలా కొంతమంది స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తుంటారు. వీటన్నింటికి సంబంధించి మనం కొన్ని మెథడ్స్ 30 methods వరకు ఉంటుంది. ఆ 30 methodsని వాళ్ళకి టీచ్ చేయడానికి వాళ్ళు నాతో పాటు 10 days ట్రావెల్ చేయాల్సి ఉంటుంది మేడం. అది జూలై 22 నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీ సండే కూడా హ్యాండ్ రైటింగ్ క్లాస్ ఆఫ్లైన్లో హైదరాబాద్లో 10:30 నుంచి 4:30 వరకు జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలండి? ఎస్ మేడం, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం పూర్తి డీటెయిల్స్ అందిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అకాడమిక్ పర్ఫార్మెన్స్లో చాలా ల్యాగ్గా ఉన్నా మరి వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ రావాలి అంటే ఖచ్చితంగా మనం యూజ్ చేస్తే టెక్నిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మరి ఆ టెక్నిక్స్ ద్వారా మీరు స్పీడ్ రీడింగ్కి సంబంధించి కావచ్చు, లేదంటే రైటింగ్కి సంబంధించి కావచ్చు, మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.